అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధించాలన్నా ఈ ప్రపంచంలో ఒక రహస్య శక్తి దాగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవితాలను మార్చిన రోండా బైర్న్ రాసిన ది సీక్రెట్ పుస్తకంలో అసలు ఆ రహస్యం ఏంటి? మన ఆలోచనల ద్వారా మనం కోరుకున్న సంపదను, ఆరోగ్యాన్ని మరియు విజయాన్ని ఎలా పొందాలో ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేయవచ్చు. ఈ ప్రపంచంలో అతిపెద్ద రహస్యం ఒకటి ఉంది. అది మీ కళ్ళ ముందే ఉంటుంది, కానీ మీరు దాన్ని చూడలేరు. అది మీ వెంటే ఉంటుంది, కానీ మీరు దాన్ని పట్టుకోలేరు. కొన్ని శతాబ్దాల పాటు ఈ రహస్యం కేవలం కొద్దిమంది వ్యక్తుల దగ్గర మాత్రమే బందీగా ఉంది. రాజులు, చక్రవర్తులు, తత్వవేత్తలు దీనికోసం యుద్ధాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు. ఎందుకంటే ఈ ఒక్క రహస్యం తెలిస్తే చాలు, మీరు కోరుకున్న ప్రపంచాన్ని మీరు సృష్టించుకోవచ్చు. అదే ద సీక్రెట్. ప్రకృతిలో కొన్ని నియమాలు ఉంటాయి. ఒక వస్తువును పైకి విసిరితే కింద పడుతుంది. దాన్ని మనం గురుత్వాకర్షణ శక్తి అంటాం. అది మీరు నమ్మినా నమ్మకపోయినా పనిచేస్తుంది. అలాగే ఈ విశ్వంలో మరొక శక్తివంతమైన నియమం ఉంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం. క్లుప్తంగా చెప్పాలంటే మీ ఆలోచనలే మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో, దేని మీద మీ మనసును లగ్నం చేస్తారో, ఆ వస్తువు లేదా ఆ పరిస్థితి మీ జీవితంలోకి అయస్కాంతంలా ఆకర్షించబడుతుంది. మనం ఈ రోజు అనుభవిస్తున్న జీవితం మనం గతంలో చేసిన ఆలోచనల ఫలితం మాత్రమే. మీ బ్యాంకు బ్యాలెన్స్, మీ ఆరోగ్యం, మీ సంబంధాలు ఇవన్నీ మీ అంతర్గత ప్రపంచానికి ప్రతిబింబాలు. ఇప్పుడు మీరు ఒక క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించండి. మీ జీవితంలో మీకు నచ్చని విషయాల గురించి మీరు ఎంత సమయం బాధపడుతున్నారు? నా దగ్గర డబ్బు లేదు, నాకు ఆరోగ్యం బాలేదు, నన్ను ఎవరూ ప్రేమించడం లేదు. ఇలాంటి మాటలు మీరు ఎన్నిసార్లు అనుకుంటున్నారు? మీరు ఏది వద్దని కోరుకుంటున్నారో విశ్వం దాన్ని కూడా ఒక ఆలోచనగానే తీసుకుంటుంది. నాకు అప్పులు వద్దు అని మీరు గట్టిగా అనుకున్నప్పుడు మీ మనసులో అప్పులు అనే చిత్రం బలంగా ముద్రించబడుతుంది. ఫలితంగా విశ్వం మీకు మరిన్ని అప్పులనే ప్రసాదిస్తుంది. మీ మెదడు ఒక ట్రాన్స్మిషన్ టవర్ లాంటిది. మీరు చేసే ప్రతి ఆలోచన ఒక ఫ్రీక్వెన్సీని విశ్వంలోకి విడుదల చేస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీకి సరితూగే సంఘటనలను విశ్వం మీ దగ్గరకు తీసుకువస్తుంది. ఒకవేళ మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటే ముందుగా మీ ఆలోచనల ఛానల్ను మార్చాలి. ఒక రేడియోలో మీకు నచ్చని పాట వస్తుంటే మీరు ఏం చేస్తారు? ట్యూనర్ని తిప్పి వేరే స్టేషన్ని వెతుకుతారు కదా. మీ జీవితం కూడా అంతే. ఈ రహస్యాన్ని ఆచరించడానికి 3 ముఖ్యమైన మెట్లు ఉన్నాయి. మొదటిది కోరుకోవడం. ఆస్క్. మీరు ఏం కావాలనుకుంటున్నారో విశ్వానికి స్పష్టంగా చెప్పండి. అది ఒక లగ్జరీ కారు కావచ్చు, అద్భుతమైన ఉద్యోగం కావచ్చు, లేదా ప్రశాంతమైన జీవితం కావచ్చు. మీ కోరికలో స్పష్టత ఉండాలి. నాకు చాలా డబ్బు కావాలి అని అడగకండి. నాకు ఈ నెలలో ఇంత మొత్తం ఆదాయం రావాలి అని అడగండి. మీరు ఆర్డర్ ఇస్తున్నప్పుడు హోటల్ వెయిటర్కి ఎంత స్పష్టంగా చెబుతారో విశ్వానికి కూడా అంతే స్పష్టంగా చెప్పండి. రెండవ మెట్టు నమ్మడం. బిలీవ్. మీరు అడిగినది అప్పుడే మీకు లభించిందని మనస్ఫూర్తిగా నమ్మండి. నేను అడిగాను కదా, ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో లేదో అనే అనుమానం మీకు వస్తే ఆకర్షణ సిద్ధాంతం పనిచేయదు. విశ్వం పట్ల అచంచలమైన విశ్వాసం ఉండాలి. ఒక వస్తువును ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు అది ఇంటికి వస్తుందని మీరు ఎంత ధీమాగా ఉంటారో మీ కోరిక కూడా తీరుతుందని అంతే ధీమాగా ఉండాలి. మూడవ మెట్టు అందుకోవడం. రిసీవ్. ఆ కోరిక తీరినప్పుడు మీకు కలిగే ఆనందాన్ని ఇప్పుడే అనుభవించండి. ఆ కారులో కూర్చున్నప్పుడు కలిగే అనుభూతి, ఆ సక్సెస్ మీటింగ్లో మీరు మాట్లాడుతున్నప్పుడు కలిగే గర్వం, వీటిని మీ మనోఫలకంపై దృశ్య రూపంలో చూడండి. దీన్నే విజువలైజేషన్ అంటారు. మనసులో ఒక చిత్రాన్ని బలంగా ముద్రించుకుంటే అది వాస్తవ రూపం దాల్చక తప్పదు. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది. చాలామంది నేను కోరుకుంటున్నాను కానీ జరగడం లేదు అంటారు. దానికి కారణం వారిలోని కృతజ్ఞతా భావం, గ్రాటిట్యూడ్ లోపించడం. మీ దగ్గర ఉన్న చిన్న చిన్న విషయాలకు మీరు కృతజ్ఞత చూపనప్పుడు పెద్ద విషయాలు మీ దగ్గరకు రావు. పొద్దున్న లేవగానే మీకున్న ఈ జీవితానికి, మీరు పీలుస్తున్న గాలికి, మీకు అండగా ఉన్న మనుషులకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. కృతజ్ఞత అనేది మీ ఫ్రీక్వెన్సీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుంది. మీరు ఎంత ఎక్కువ కృతజ్ఞతతో ఉంటే అంత ఎక్కువ అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. మరో ముఖ్యమైన విషయం మీ భావోద్వేగాలు. మీరు సంతోషంగా ఉన్నారా లేదా బాధగా ఉన్నారా అనేది మీ ఆలోచనలకు ఒక దిక్సూచి లాంటిది. మీరు బాధగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు ప్రతికూలంగా ఉన్నాయని అర్థం. వెంటనే మీకు నచ్చిన పాట వినడమో, నచ్చిన వ్యక్తితో మాట్లాడటమో చేసి మీ మూడ్ని మార్చుకోండి. సంతోషంగా ఉండటం అనేది ఒక ఎంపిక.
మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు విశ్వంతో అనుసంధానమై ఉంటారు. డబ్బు విషయంలో ఈ రహస్యం ఎలా పనిచేస్తుందో తెలుసా? చాలామంది డబ్బు గురించి ఆలోచించేటప్పుడు నా దగ్గర లేదు అనే కొరత గురించి ఆలోచిస్తారు. దానికి బదులుగా నా దగ్గరకు డబ్బు రకరకాల మార్గాల్లో వస్తోంది అని ఆలోచించడం మొదలుపెట్టండి. ధనవంతులు ఎప్పుడూ సంపద గురించే మాట్లాడుతారు. అందుకే వారు మరింత ధనవంతులవుతారు. పేదవారు ఎప్పుడూ కష్టాల గురించే మాట్లాడుతారు. అందుకే వారు అక్కడే ఉండిపోతారు. ఇది వివక్ష కాదు. ఇది కేవలం ఆలోచనా విధానం మాత్రమే. ఆరోగ్యం విషయంలో కూడా అంతే. మీ శరీరం మీ ఆలోచనలకు స్పందిస్తుంది. నాకు జబ్బు చేసింది అని పదే పదే అనుకుంటే మీ కణాలు ఆ సందేశాన్ని అందుకుని మరింత బలహీనపడతాయి. మన శరీరానికి తనను తాను నయం చేసుకునే శక్తి ఉంది. మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు ఊహించుకోండి. మీ శరీరం అద్భుతమైన రీతిలో కోలుకుంటుంది. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే మొదట మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోకుండా ఇతరులు మిమ్మల్ని గౌరవించాలని కోరుకోవడం వ్యర్థం. మీరు ఒక అయస్కాంతం లాంటివారు. మీలో ఉన్న ప్రేమనే మీరు బయట వ్యక్తుల్లో చూస్తారు. మీరు ఈ ప్రపంచంలో ఒక బాధితుడిలా మిగిలిపోవాలా, లేక మీ జీవితానికి మీరే సృష్టికర్త, క్రియేటర్ అవ్వాలా అనేది మీ చేతుల్లోనే ఉంది. గతాన్ని వదిలేయండి. గతమనేది కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే. రేపటి గురించి భయపడకండి. ప్రస్తుతం ఈ క్షణంలో జీవించండి. మీ ఆలోచనలను గమనించండి. అవి మీకు మేలు చేస్తున్నాయా లేదా కీడు చేస్తున్నాయా అని సరిచూసుకోండి. విశ్వం అనేది ఒక అలెక్సా లేదా గూగుల్ అసిస్టెంట్ లాంటిది. మీరు ఏది అడిగితే అది ఇస్తుంది. నా జీవితం చాలా కష్టంగా ఉంది అని మీరంటే తథాస్తు. నీ జీవితం అలాగే ఉంటుంది అని విశ్వం అంటుంది. నేను అదృష్టవంతుడిని, నా చుట్టూ అన్నీ మంచి అవకాశాలే ఉన్నాయి అని మీరంటే తథాస్తు. నీవు అదృష్టవంతుడివే అని దీవిస్తుంది. అందుకే ఈ రోజు నుంచి ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టండి. ప్రతిరోజూ 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని మీ కలల జీవితాన్ని కళ్ళు మూసుకుని చూడండి. అది జరిగిపోయిందని నమ్మండి. విశ్వం తన పని తాను చేసుకుపోతుంది. దారులు ఎలా వెతుక్కోవాలో, ఎవరిని కలవాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో అన్నీ అవే సంభవిస్తాయి. మీరు చేయాల్సిందల్లా కేవలం నమ్మడం మరియు సంతోషంగా ఉండటం మాత్రమే. గుర్తుంచుకోండి, మీ జీవితమనే సినిమాకి మీరే దర్శకుడు, మీరే రచయిత, మీరే హీరో. కథను ఎలా నడపాలో మీ ఆలోచనలే నిర్ణయిస్తాయి. ఈ రహస్యం ఇప్పుడు మీ దగ్గర ఉంది. దీన్ని ఎలా వాడుకుంటారో మీ ఇష్టం. ఇది కేవలం ఒక పుస్తకంలోని విషయం కాదు. ఇది ఒక జీవన విధానం. మీరు అడిగారు, విశ్వం నా ద్వారా మీకు ఈ సందేశాన్ని పంపింది. ఇక నుంచి మీ జీవితం మునుపటిలా ఉండదు. ఎందుకంటే మీకు రహస్యం తెలిసిపోయింది. మీరు ఈ క్షణం నుంచి ఏ మార్పును మీ ఆలోచనల్లో తీసుకురావాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఎందుకంటే రాయడం అనేది మీ కోరికను విశ్వానికి బలంగా పంపే మొదటి అడుగు. If you like this video, please like, share, comment and don't forget to subscribe.